ఫ్రెండ్స్, తెలంగాణ బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్యే కేటీఆర్కు ఊహించని జలక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఎన్ని విషయం ఎందుకనేది కూడా ఎక్కడ జరిగింది ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుందా? వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ వీడియోను షేర్. కేటీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఫలితాల నుంచి ఆ పార్టీ ఇంకెటువంటి గుణపాఠం నేర్చుకోలేదని తెలుస్తుంది. మీ ఓటమి కారణం మీ అహంకారమే అనే కామెంట్స్ అయితే వచ్చాయి. బీఆర్ఎస్ ఓటమికి స్వయంకృత అపరాధమని, తుమ్మల పొంగులేటి వంటి నేతలు దూరం చేసుకుని కబ్జాకోరు పువ్వాడపై ఆధారపడ్డారని, కేసీఆర్ కుటుంబ పాలన అహంకార పూరిత ధోరణి ప్రజలు సహించలేకపోయారని, కాళేశ్వరం మరియు మిషన్ భగీరథలో అవినీతి ఆరోపణలు, సీఎంతో సహా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు బీఆర్ఎస్ను ఓడించారని, ఇకనైనా ఓన్ ఇచ్చే ఫీడ్బ్యాక్ పై కాకుండా వాస్తవాలు గ్రహించాలని, మీ సొంత సర్కిల్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నంత కాలం మీకు ఫలితం దక్కదంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అసలు విషయంకి వచ్చినట్లయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాభవాన్ని పూడగట్టుకున్న సంగతి తెలిసిందే. 2 సార్లు మంచి మెజారిటీ సాధించి అధికారంలో వచ్చిన గులాబీ హ్యాట్రిక్ విక్టరీ కోసం చేసిన ట్రిక్కులు పనిచేయలేదు. 3వ అధికారంలోకి రావాలని కేసీఆర్ ఆశలపై ప్రజలైతే నీళ్లు చల్లారు. ఇటువంటి తరుణం పార్టీ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, కేసీఆర్ 32 మెడికల్ కాలేజీలు బదులుగా 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టి ఉంటే మేము అధికారంలోకి వచ్చేవారమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వంపై 32 యూట్యూబ్ ఛానళ్ల ద్వారా చేసిన తప్పుడు ప్రచారం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందని ఓ నెటిజన్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తానని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. ఆ వ్యాఖ్యలు చేయడం ఏంటని, కేటీఆర్ తన స్థాయిని దిగదర్చుకోవడమని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మరొక నెటిజన్ స్పందిస్తూ, మీరు కొత్తగా ఛానల్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మాధవపూర్ ఆఫీసులో మీరు టేక్ ఓవర్ చేసిన 32కి పైగా యూట్యూబ్ ఛానళ్లు చాలా ఏళ్ల నుంచి నడుస్తున్నాయి కదా. వాటికి తోడు మీ సొంత టీ న్యూస్ ఎలక్షన్ ముందు నుంచి అనేక శాటిలైట్ ఛానల్స్ కూడా సపోర్ట్గా అయితే ఉన్నాయి కదా ప్రశ్నించగా, యూట్యూబ్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థాయి బీఆర్ఎస్ ఉందా అని మరో నెటిజన్ రియాక్ట్ అయ్యారు. ఇక ఎన్నికల్లో ముందు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ పేరుతో ఫేక్ లెటర్ ప్రచారం చేసిన మీరు తప్పుడు ప్రచారం గురించి మాట్లాడతారని